సినిమా ఇండస్ట్రీలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ వస్తుందంటే చాలు షూటింగ్ మొదలవక ముందే రూమర్స్ ఓ రేంజ్లో మొదలైపోతాయి. ఇక కేజీఎఫ్ తర్వాత మన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. గత 2 వారాలుగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ బోల్డ్ సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసిందనే టాక్ బలంగా స్ప్రెడ్ అయింది. అయితే అసలు కియారా నిజంగానే అంతలా ఇబ్బంది పడ్డానికి కారణమేంటి, మేకర్స్ ను ఆమె ఏమని కోరింది, వీటన్నిటికీ స్వయంగా కియారానే క్లారిటీ ఇచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో కేవలం యష్ మాత్రమే కాదు, స్టార్ కాస్టింగ్ మామూలుగా లేదు. కియారా అద్వానీతో పాటు నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ లాంటి స్టార్ హీరోయిన్లు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్లు, చిన్న చిన్న అప్డేట్స్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెంచాయి. నిజానికి ఈ చిత్రం జూన్ 4నే థియేటర్లోకి రావాల్సింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అయితే సినిమా లేట్ అవుతున్న సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ యష్తో కొన్ని బోల్డ్ సీన్స్లో నటించిందని, తీరా అవుట్పుట్ చూశాక అవి తనకే ఇబ్బందిగా అనిపించాయని ప్రచారం జరిగింది. ఆ సీన్స్ను చూసి కియారా షాక్ అయిందని, వెంటనే వాటిని ట్రిమ్ చేయమని లేదా పూర్తిగా తొలగించమని నిర్మాతలను కోరినట్లు వార్తలు గుప్పుమన్నాయి. పెళ్లై ఒక బిడ్డకు తల్లయ్యాక కియారా ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో అని నెటిజన్లు కూడా రకరకాలుగా చర్చించుకున్నారు. ఈ రూమర్స్ హద్దులు దాటిపోతుండటంతో ఎటకేలకు కియారా అద్వానీ దీనిపై స్పందించింది. తనపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలని తేల్చి చెప్పింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అర్థం లేని పుకార్లని కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో కియారా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా తన పాత్రలో ఉన్న డెప్త్ వల్లే ఈ సినిమాను ఒప్పుకున్నానని ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనా టాక్సిక్ సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా ఇలాంటి వార్తలు రావడం సహజమే. కియారా ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్లకు చెక్ పడినట్లయింది. త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. మరి కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో యష్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.